వందే మాత్రం. దీని మీ జర్నలిస్ట్ నవత. యూనివర్సిటీ కాలేజీల్లో మాత్రమే నక్సల్స్ సానుభూతి పరులు ఉంటారని అనుకుంటా, కానీ కొత్తగా బీబీ నగర్లోని ఎయిమ్స్లో కూడా వచ్చేశారు. ప్రకృతి వైజ్ఞానిక యాత్ర పేరుతో నక్సల్ సానుభూతి పరుడు నిత్యం సోషల్ మీడియా వేదికగా హిందూ వైదిక ధర్మంపై విషం చిమ్మే జయరాజు, విజ్ఞాన దర్శిని రమేష్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న మెడికల్ విద్యార్థులకు ఈ నక్సల్స్ సానుభూతులు ఏం నేర్పుతారు? అసలు బీబీ నగర్ ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రదేశాల్లోకి వీరిని ఎవరు ఆహ్వానించారు? ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు ఇలాంటి సైద్ధాంతిక దృక్పథం ఉన్న వారితో పరిచయాలు చేయించడం అవసరమా అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. డైరెక్టర్ ప్రొఫెసర్ అమితా అగర్వాల్, అలాగే డీన్ నేతృత్వంలో సాగే అనాటమీ విభాగం ఇలాంటి నక్సల్ సానుభూతి పరులతో ఎలా సమన్వయం చేసుకుంటుంది, అలాంటి వ్యక్తులు ఎందుకు ఎలా సహకరిస్తోంది అన్న అనుమానాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆపరేషన్ కగర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నక్సల్ స్పీచ్ అమలు చేసింది. నక్సల్స్ రహిత దేశంగా అడుగులు పడుతున్న ఇలాంటి కీలక సమయాల్లో ఇలాంటి నక్సల్ సానుభూతి పరులకు ఎయిమ్స్ లాంటి సంస్థలు ఎలా చోటిస్తున్నాయి? అటు జాతీయవాదులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేస్తున్న వారు, పాలనా విభాగంలో ఉన్న వ్యక్తులు అర్బన్ నక్సల్స్ ని వారి కార్యక్రమాలకు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? బయటనేమో ఛత్తీస్గఢ్, ఒడిశాతో సహా చాలా ప్రాంతాల్లో నక్సల్స్ వాదాన్ని ప్రజలు బహిరంగంగానే తిరస్కరిస్తున్నారు. వారి స్మృతిలో ఉండే అమరవీరుల స్తూపాల్ని కూల్చిపారేస్తున్నారు. ఇంతటి కాలం చెల్లిన సిద్ధాంతాన్ని ప్రజలు చిత్కరిస్తుంటే ఎయిమ్స్ లోని కొందరు వారిని భుజాన్ని ఎత్తుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత దేశంగా భారత్ ఆవిర్భవించాలని కేంద్ర ప్రభుత్వం దృఢ నిర్ణయంతో ముందుకు సాగుతోంది. దేశంలో ఎక్కడా కూడా నక్సల్స్ సానుభూతి పరులను ప్రోత్సహించడం లేదు. వారికి నీడా దొరకడం కష్టంగానే ఉంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో నక్సల్ సానుభూతి పరులకు బీబీనగర్ ఎయిమ్స్ పరిపాలనా అధికారులు ఎందుకు చోటిస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. నక్సల్స్ ఉద్యమం పేరుతో వనవాసులను ఉద్ధరిస్తామన్న బూటకపు మాటలతో నక్సలైట్లు అడవులను భ్రష్టం చేస్తున్నారు. నిత్యం భద్రతా దళాలను కవ్విస్తూ అడవులను, వన్యప్రాణులను, సహజ వనరులను నాశనం చేస్తున్నారు. ఇక్కడ మాత్రం ప్రకృతిని రక్షించాలంటూ నక్సల్ సానుభూతి పరులు కార్యక్రమాలు నిర్వహించడం భలే విడ్డూరంగా ఉంది. ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను వైద్య రంగంలో రకరకాల పరిశోధనలకు వేదిక కావాలి తప్పించి విభజన రాజకీయాలు, వర్గ నిర్మూలన రాజకీయాలకు వేదిక కాకూడదని జాతీయవాదులు నొక్కి చెబుతున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.